చిన్న మాట ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, జీవం గల నాయన, జీవాధిపతి యేసయ్య, మీ బంగారు పాదములకు ప్రభువా, మీ అపరంచి పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఆయన తండ్రి, దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు దేవా. నువ్వు చేసిన మేలకై అయ్యా మమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా మరి చక్కటి పాడదర మహిమ పొందిన దేవా నీకు స్తోత్రాలు. మరి సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన అయ్యా మీ సహాయం దయచేయండి నాయన, మీ కృపను అనుగ్రహించండి ప్రభువా తండ్రి. మరి నాయన వింటున్న వాక్యంలో ప్రభువా మాకు ఆదరణ, బలము, మరి జ్ఞానం మేము పొందుకునేలాగున సహాయం మాకు దయచేయమని, కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటిగా దేవుడికి వందనాలు. మరి సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాము. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము మరి గడిచిన వారము 27వ అధ్యాయము మనం చదువుకున్నాము. ఈ 28వ అధ్యాయం మరి కంటిన్యూయేషన్ 27వ అధ్యాయానికి కంటిన్యూయేషన్గా మరి 28వ అధ్యాయం ఉంది. ఒక 5 మినిట్స్లో మరి 27వ అధ్యాయం 5 మినిట్స్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. 2 మినిట్స్ మ్యాక్సిమం. మరి 27వ అధ్యాయంలో మనం చూసుకున్నాము, ఇస్సాకు గారి తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి బ్లెస్ చేస్తాను, మరి ఈ విధంగా నాకు వేటకెళ్ళి మరి మాంసాహారం తీసుకొని రమ్మని నేను తిని నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఏశావు వేటకెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న రిబ్కా యాకోబుని పిలిపించి మరి ఏశావుకు రావాల్సిన దీవెనలు నువ్వు ఎలాగైనా పొందాలి అనేసి మరి యాకోబుకి చెప్పినప్పుడు, మరి ఏదైతే రిబ్కా చెప్పిన ప్లాన్ ఏదైతే మరి ఉందో యాకోబు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మరి ఆ విధంగా మరి ఇస్సాకు ఏశావుకి ఇస్తున్న దీవెనలు మరి యాకోబు తాను పొందుకుంటాడు. దాని అనంతరము మరి ఏశావు మరలా వేటకెళ్ళి మాంసం తీసుకొచ్చి భోజనం సిద్ధపరిచి ఇస్సాకు యొద్దకు వెళ్ళినప్పుడు ఇస్సాకు అంటాడు, నువ్వెవరు అన్నప్పుడు నేను నీ పెద్ద కుమారుడను, జ్యేష్ఠ కుమారుడను అన్నప్పుడు, మరి ఇంతకు ముందే నా వద్దకు వచ్చి మరి ఏశావు అని చెప్పి ఆశీర్వాదాలు తీసుకెళ్ళిపోయాడు నీ తమ్ముడు యాకోబు అన్నప్పుడు మరి ఏశావు ఇక్కడ ఎంతగానైనా బాధపడతాడు. మరి ఏది అంటే ఇక్కడ గమనిస్తే మరి దేవుడు రిబ్కాతో అన్నాడు, మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. మరి రిబ్కా ఈ విధంగా మరి రిబ్కా యొక్క ప్లాన్ ఇక్కడ మనం చూస్తే రిబ్కా గారి యొక్క ప్లాన్లో మరి యాకోబు దీవెనలు పొందుకుంటా ఉన్నాడు తండ్రి వద్ద నుండి. అయితే మరి ఈ విషయం మరి ఏశావు తెలిసినప్పుడు మరి ఏశావు యాకోబును చంపడానికి మరి ఆయన మీద పగబట్టినట్లుగా మనం చూస్తాం 41వ అధ్యాయంలో. యాకోబు మీద ఏశావు పగబట్టాడు, చంపాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మరి ఈ మాటలు ఈ ఏశావు యొక్క మాటలు, ఆలోచనలు విని మరి తెలుసుకున్న రిబ్కా గారు ఎలాగైనా యాకోబును అక్కడి నుండి పంపివేయాలి. ఎందుకంటే మరి ఏశావు యాకోబు ఒకరికి ఒకరు ఎదురు పడితే మరి ఇద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ చనిపోతారు. ఇద్దరు కూడా మరి అది వచ్చి మనం కంపల్సరీ ఇద్దరిలో ఎవరో, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏశావు యాకోబు మీద పగబట్టాడు, చంపడానికి కూడా ఆయన మరి వెనకడట్లేదు కనుక మరి ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం చనిపోతారు కనుక మరి ఎలాగైనా యాకోబును అక్కడి నుంచి పంపివేయాలి మరి అని ఆలోచన చేసి రిబ్కా గారు మనం చూస్తే 27వ అధ్యాయము 46వ వచనంలో ఏమంటుందంటే తను, మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాండైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకునేడలా నా బ్రతుకుల నాకేమి ప్రయోజనం అనెను. అయితే మరి అంటే ఇక్కడ యాకోబును ఒక స్థలం నుండి పంపివేయడానికి రిబ్కా గారికి అక్కడ మనం గమనిస్తే ఒక ఛాన్స్ ఉంది. అదేంటంటే మరి ఏశావు మరి అక్కడున్న హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అక్కడున్న హేతు కుమార్తెలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. నిజంగా మనం గమనిస్తే అసలు అక్కడి వారిని పెళ్లి చేసుకోదు. ఇప్పుడు ఇస్సాకు విషయంలో కూడా అబ్రహాం గారు అన్నారు, ఇక్కడ కుమార్తెలను ఎవరు కూడా మరి నా కుమారుడు ఇక్కడున్న కుమార్తెలను పెళ్లి చేసుకోవద్దు అనేసి ఎలియాజర్ని పంపించాడు.
అయితే ఇక్కడ గమనిస్తే మరి మరి ఇక్కడ ఇస్సాకు గారు మరి తన పెద్ద కుమారుడి విషయంలో మరి అది చెప్పడం మర్చిపోయాడా, లేదంటే మరి అక్కడ ఏదో మిస్టేక్ అయితే జరిగింది. అబ్రహాం గారు మరి ఎలియాజర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ డిస్కషన్ అనే ఇస్సాక్ గారికి తెలుసు, ఇక్కడున్న కుమార్తెలలో ఎవరిని కూడా మా నాన్న ఇక్కడున్న వారిని మేము పెళ్లి చేసుకోకూడదు అని తెలిసి ఇస్సాక్ గారు ఇక్కడికి వచ్చేసరికి తన పెద్ద కుమారుడైన ఏశావు విషయంలో మాత్రము ఆయన అక్కడ పొరపాటు చేశాడు. దాని ఫలితం మనం చూస్తే 26వ అధ్యాయము మనం గడిచిన వారం కూడా చూసుకున్నాం. 26వ అధ్యాయం 34లో ఏశావు మరి అక్కడ 40 years ఉన్నప్పుడు ఇతీయుడైన బేయేరు కుమార్తె అగు యాగుదీతును, ఇతీయుడైన ఏలోను కుమార్తె అగు భాషా మాతును పెళ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. అంటే నిజంగా అక్కడ వారిని వివాహం చేసుకోకూడదని ఇస్సాకు ఒక ఎగ్జాంపుల్. కానీ తన పెద్ద కుమారుడి విషయంలో ఏశావు విషయంలో అలా జరగలేదు. అలా ఆయన మరి ఇస్సాక్ గారు మరి అక్కడ పొరపాటు చేసి మరి అక్కడ ఏశావుకు అక్కడ ఉన్న వారి యొక్క కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశారు. దానివల్ల వారికి మనోవేదననే వారు దానిని బట్టి వాళ్ళకు మనోవేదనను వారు రుచి చూశారు అక్కడ. సో ఇక్కడ అదే పాయింట్ని మరి ఇక్కడ రిబ్కా గారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇస్సాక్ గారికి. ఎందుకంటే ఇక్కడి కుమార్తెలను పెళ్లి చేసుకోకూడదు. ఎవరు? యాకోబు. దానికంటే ముందు రీజన్ ఏంటంటే యాకోబుని ఇక్కడ నుంచి పంపించేసేయాలి. యాకోబు ఏశావు ఇద్దరు ఎదురుపడితే అక్కడ మరి గొడవ అవుతుంది, ఒకరినొకరు కొట్టుకుంటారు కనుక. సో అది మనసులో పెట్టుకొని యాకోబుని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించాలని అది మనసులో పెట్టుకొని ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ విషయం చెప్తా ఉంది. ఈ ఏతు కుమార్తెలో నా ప్రాణం విసికినది కనుక ఈ కుమార్తెలలో మరి ఈ వంటి ఇక్కడున్న వారి మరి ఒకదానిని కూడా యాకోబు పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు దానివల్ల ప్రయోజనం ఏం లేదు నా జీవితం వల్ల అనేసి ఇస్సాకుతో అన్నప్పుడు మనం ఇక్కడ చూస్తే 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతన వివాహము చేసుకోనకూడదు. నీవు లేచి పదనారామంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనిమని అతనికి ఆజ్ఞాపించాను. ఇక్కడ మనము అంటే 2 విషయాలు మనం గమనించాలి. యాకోబు తండ్రి వద్ద నుంచి ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఒకటి వాళ్ళు ఎదురుపడ్డారు ఇక్కడ. అంటే మళ్ళీ ఇస్సాకు యాకోబుని కలిశాడు ఒకటి. అయితే ఇక్కడ మరి అంటే ఆ డిస్కషన్ ఇక్కడ రాయబడలేదు. మరి నీ అన్నకు నువ్వు చేసింది తప్పు అని ఆ డిస్కషన్ ఇక్కడ ఇక్కడ రాయబడలేదు. కానీ మరి మేబీ అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, మరి దేవుడు కూడా సెలవిచ్చాడు కనుక మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు కనుక ఇంకా ఇస్సాకు కూడా ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితి. బ్లెస్సింగ్స్ ఆల్రెడీ తీసుకున్నాడు, దేవుని వాగ్దానం కూడా అదే ఉంది కనుక మరి ఇప్పుడు ఇంకా యాకోబు మీద కోపడాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. ఇంకా అది జరిగిపోయింది. బట్ ఎంతో కొంత ఇస్సాకు హృదయంలో అయితే ఉంటుంది, వీడు నన్ను మోసం చేశారని, అదైతే ఎంతో కొంత ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు మరి ఇస్సాకు గారు యాకోబుని పిలిపించాడు అక్కడ. సో ఆ బ్లెస్సింగ్స్ దొంగలించే విషయంలో డిస్కషన్ అయితే రాయబడలేదు. కానీ మరి ఇస్సాకుని యాకోబు అర్థం చేసుకున్నాడో లేదో మరి ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ మనం గమనిస్తే మరి మళ్ళీ మరొక తండ్రి కుమారుడు కలుసుకున్నాడు. ఇస్సాకు గారు కూడా అర్థమైపోయింది మరి యాకోబు విధంగా చేశాడని. మరి దేవుడు కూడా దేవుని చిత్తం ప్రకారం మరి యాకోబు పట్ల ఉందని అది కూడా మరి గమనించి ఉండవచ్చు. సో ఇదొకటి. ఇక్కడ రెండవది ఇక్కడ చూస్తే ఇస్సాకు గారు యాకోబుని ఏమంటా ఉన్నాడంటే, నీవు కానాను కుమార్తెలు ఎవరిని వివాహము చేసుకొనకూడదు అంటే మరి ఏశావు విషయంలో ఏమైంది? అది చెప్పలేదా ఏశావుకు? నాకు తెలుసు బహుశా చెప్పి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పినట్లు అయితే ఎక్కడ రాయబడలేదు. బహుశా చెప్పి ఉండకపోవచ్చేమో. అయితే ఇక్కడ మరి రిబ్కా గారు మరి దీనికి వెనకాల మరి రిబ్కా గారే. సో రిబ్కా గారు అంతా కూడా ప్లాన్ చేసి మరి అరేంజ్ చేసి ముందుగానే ఇస్సాకు గారితో మాట్లాడినప్పుడు ఇస్సాకు గారు యాకోబుని పిలిపించి అంటా ఉన్నాడు,
నీవు ఈ కుమార్తెల ఎవరిని కూడా వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్నారామంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాను. సో ఇక్కడ ఇస్సాకు గారు యాకోబుకు చెప్తా ఉన్నారు, ఈ కానాను కుమార్తెలు మీరు ఎవరిని కూడా వివాహం చేసుకొనకూడదు. పద్నారామంలో ఉన్న మీ యొక్క మామ ఇంటికి, తర్వాత నీ తల్లికి తండ్రి బెతియేలు కుమారుడైన లాబాను ఇంటికి, లాబాను మరి యాకోబుకు మామ, అక్కడ వరుస చూస్తే మామ అవుతాడు కనుక, లేదంటే మీ తాతవారి ఇంటికి బెతియేలు, ఆ తాతవారి ఇంటికి వెళ్ళి మీ మామ అక్కడ ఉన్నాడు కనుక మీ మామ కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించేశాడు. అయితే ఇక్కడ మనం మూడవ వచనం గమనిస్తే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించెను. ఇక్కడ యాక్చువల్ బ్లెస్సింగ్స్ ఇక్కడనే. ఇంతకుముందు ఎలా దీవించాడంటే, జనములు నీకు దాసులు అగుతారు, జనములు నీకు సాగిల పడతారు, నువ్వు నీ బంధువులకు నువ్వు ఏలికవై ఉంటావు. మనం చూసుకుంటే 29వ వచనంలో మనకు క్లియర్గా ఉంటుంది, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు. ఆ విధంగా అక్కడ బ్లెస్ చేస్తాడు. కానీ ఇక్కడ దాన్ని రివీల్ చేస్తూ ఉన్నాడు క్లియర్గా. ఆ బ్లెస్సింగ్ అనేది ఏంటంటే 3వ వచనంలో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు అనేక జనములగునట్లు నీ సంతానము వృద్ధి కలిగి నువ్వు నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీతో కూడా నీ సంతానముకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని దీవించాడు. అంటే అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేసి బ్లెస్ చేశాడో అది ఇస్సాకు గారి నుంచి ఇప్పుడు యాకోబు మీదకి వచ్చింది ఆశీర్వాదం. ఇది దేవుడు అబ్రహాం గారికి ఆయన వాగ్దానం చేసి చెప్పాడో ఆ వాగ్దానము ఇస్సాకు గారి మీద నుంచి మనకి ఇక్కడ యాకోబు మీదకి వస్తూ ఉంది, ఏశావు మీదకి రావట్లేదు. మనం చూసుకున్నాం, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, రైట్. సో ఇక్కడ బ్లెస్ చేస్తూ ఉన్నాడు, యాక్చువల్గా ఇక్కడ బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఆ బ్లెస్సింగ్కి క్లియర్గా ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే అబ్రహాంకు చేసిన వాగ్దానము ఇప్పుడు అది నా ద్వారా నీకు, నీ స్వాస్థ్యమునకు, నీ యొక్క జనముగా అనేక జనములుగా నీ సంతానం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనం అదే విధంగా చూసుకుంటే 5వ వచనము, ఆ విధంగా అతన్ని దీవించి మరి అప్పుడు యాకోబును అక్క నుండి పంపివేశాను. అతడు పద్నారామంలో ఉన్న సిరియావాడగు బేతుయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లి అగు రిబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తే యాకోబు ప్రయాణము స్టార్ట్ చేశాడు. తన ఉన్న ఒక ప్రదేశం నుండి పద్నారామంలోకి ఆయన ప్రయాణము స్టార్ట్ చేశాడు. మనం చూస్తే 6వ వచనము, ఇస్సాకు యాకోబును దీవించి పద్నారామంలో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెననియు అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్నారామంకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు. సో ఇక్కడ ఏశావు మరి ఇస్సాకు యాకోబును దీవించడము, అక్కడికి వెళ్ళి మరి మీరు ఇక్కడ ఉన్నవారిని వివాహం చేసుకోనకూడదు, మరి పద్నారామంలో ఉన్న లాబాను యొద్దకు వెళ్ళి అక్కడ లాబాను యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోమన్న ఆ విషయము. తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఏశావుకు తెలిసిపోయాయి. తర్వాత తెలిసాయి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్నారామంకు వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకున్నప్పుడు, అంటే ఈ విషయాలన్నీ కూడా, ఈ పయనించబడిన విషయాలు ఏశావుకు తెలిసి, అంటే యాకోబు వెళ్ళిపోయాక అతనికి అవి తెలిసాయి. ఏంటి అవి అంటే, ఇస్సాకు మరొకసారి యాకోబును దీవించినట్లు,
ఇక్కడ కుమార్తెలను పెళ్లి చేసుకోవద్దని చెప్పిన మాట. తర్వాత వీరి మాటలు విని యాకోబు పద్నారామానికి వెళ్ళిపోయిన సంగతి కూడా ఏశావు తెలుసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నేబాయోతును సహోదరునైన మహల్లాతును కూడా పెళ్లి చేసుకునేను. నిజంగా ఇక్కడ గమనిస్తే నిజంగా అంటే ఏశావుకు తెలియదు. అక్కడ మనం ఇందాక చూసుకున్నట్లు అక్కడ ఏతు కుమార్తెల వల్ల మరి వారి ప్రాణం విసికింది కదా. మనం చూసుకుంటే అంటే ఇక్కడ ఇతీయుల కుమార్తెను ఏశావు పెళ్లి చేసుకున్నప్పుడు నిజంగా అంటే ఇస్సాకు గారు చెప్పలేదని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇస్సాకు గారు ఏశావు గారికి చెప్పలేనట్లు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఈ పైన మరి ఏదైతే డిస్కషన్ జరిగిందో అది తెలిసినప్పుడు ఏశావు ఏం చేశాడంటే ఇష్మాయేలు యొద్దకు వెళ్ళాడు. ఇష్మాయేల్ ఎవరంటే మనకు తెలుసు, స్వయాన అంటే ఇక్కడ ఇస్సాకు గారి యొక్క అన్న, అంటే మనం చూసుకుంటే ఆగర్ యొక్క కుమారుడు, అబ్రాహాం ఒక కుమారుడు, అంటే ఇస్సాకు గారికి అన్న, అంటే అబ్రాహాం గారి మొదటి కుమారుడు అని చెప్పాలి, అయితే అది ఆగర్కు పుట్టిన సంతానము. అయితే ఇక్కడ మరి ఏశావు ఏం చేశాడు, ఇంకా అక్కడ ఓకే అంటే ఇస్సాకు గారు తండ్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నాకు అక్కడ మనం ఇందాక చూసుకున్నట్లు ఇద్దరు భార్యలు ఉన్నారు. మనం ఇక్కడ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అతనికి. 26వ అధ్యాయం 34 మనం చూసుకున్నట్లు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ జరిగిపోయింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి 9వ వచనంలో ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అంటే ఆల్రెడీ అంటే ఇక్కడ చూసుకుంటే ఇద్దరు భార్యలు ఉన్నారు మనకు కనబడతారు. అంటే ఇంకా భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయగు నేబాయోతు సహోదరి అయిన మహల్లాతును, అంటే ఇష్మాయేలు కుమార్తెను, ఆమె పేరేంటి మహల్లాతును కూడా ఆయన పెళ్లి చేసుకుంటే అప్పుడు అంటే అబ్రహాం కాబట్టి అబ్రహాము సంతతి కదా, అబ్రహాము తర్వాత ఇష్మాయేల్కి పుట్టిన కుమార్తెనే ఈ ఒక మహల్లాతు. సో ఇప్పుడు వచ్చేసేసి ఏశావు ఏం చేస్తూ ఉన్నాడంటే మహల్లాతును మ్యారేజ్ ఇక్కడ వివాహం చేసుకుంటున్నాడు ఆయన. మరి నిజంగా అంటే అక్కడ ఆయనకు తెలియదు, ఇస్సాకు గారు చెప్పలేదని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో పైన యాకోబుకు చెప్పిన సంగతి మరి ఇక్కడ అంటే పాటిస్తూ ఉన్నాడు, మరి ఏశావు గారు ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. అప్పుడంటే చేసుకున్నారు పెళ్ళిళ్ళు, కానీ ఇప్పుడంటే అసలు మనకంటే చట్ట ప్రకారంగా విరుద్ధము. ఓకే, మనం ముందుకెళ్తే 10వ వచనము, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఇక్కడ చూస్తే ఇంకా బెర్షెబా నుండి ఆయన అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, తన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి హారాను మనం చూసుకుంటే హారాను లేదా పద్నారామము మనకు కనబడుతూ ఉంటుంది అక్కడే. సో బయలుదేరి హారాను వైపు ఆయన వెళ్తూ ఉన్నాడు. సో ప్రయాణం అవుతూ ఉన్నాడు కనుక ఒక చోట చేరినప్పుడు మరి అక్కడ ప్రొద్దుగింగిపోయింది, సాయంత్రం అయిపోయింది, లేట్ అయిపోయింది. సో రాత్రివేళ ప్రయాణము మంచిది కాదు, మనకు తెలుసు. అంటే మామూలుగా సహజంగా మనుషులం అందరము ఉదయకాలంలో పనిలోకి వస్తాము, ఇండ్ల నుండి బయటకు వస్తాము. అరణ్యంలో అంటే మామూలుగా జంతువులు మనం చూస్తే చీకట్లో బయటకు వస్తాయి, చీకట్లో అవి బయటకు వస్తాయి. అంటే డే టైంలో బయటికి రావు, కానీ మన అక్కడ నైట్ టైంలో అవి బయటకు వస్తాయి కనుక మేబీ అదొక రీజన్ ఉండొచ్చు. లేదంటే ఒక రీజన్ ఆయన ఆల్రెడీ ప్రయాణం చేస్తూ అలసిపోయి ఉన్నాడు కనుక రెస్ట్ కావాలి కనుక ఇంకా ఆ విధంగా కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. సో అక్కడ ఒక చోట మరి ఆయన చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి ఆయన నిలిచిపోయాడు. మరి అక్కడ చూస్తే ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. సో మరి ఇక్కడ చూస్తే అంటే మనకు కూడా ఈనాడు మనం పిల్లోస్ వాడతాం, దిండులు వాడతాం తల కింద నిద్రపోయేటప్పుడు. సో ఇక్కడ కూడా చూస్తే మరి ఒక రాయి తీసుకున్నాడు ఆయన, మరి చక్కటి మరి ఇక్కడ చూస్తే ఒక రాయి తీసుకొని మరి తల కింద పెట్టుకొని ఆయన పడుకున్నాడు. 12వ వచనం చూస్తే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన
భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. నిజంగా ఈ మంచి ఇటువంటి కళ నిజంగా అంటే చక్కటి అంటే గొప్ప కళ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కళలు అంటే యాకోబు ఆ కళని ఎలా చూస్తున్నాడు ఆయన అసలు ఎలా నిజంగా ఇక్కడ చూస్తే ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంది. అది భూమి మీద నిలపబడి ఉంది. దాని కొన ఆకాశమున కంటింది. దాని కొన మనం చూస్తే బాబేలు గోపురం కడదామని అక్కడ వాళ్ళు ప్రయత్నించారు ఆకాశానికి భూమికి. కానీ ఇక్కడ చూస్తే మరి అంటే ఇక్కడ నిచ్చెన నిజంగా ఆ కళ చాలా అంటే కొత్తగా మనసుకి అంటే ఒక రకంగా చూస్తే భయం కలిగించే విధంగా అంటే కొత్తగా నిజంగా కళ అనేది భూమికి తర్వాత ఆకాశానికి ఆ నిచ్చెన వేయబడి ఉంది. అది మరి అక్కడ యాకోబు చూస్తూ ఉన్నాడు. నిజంగా అంటే దేవదూతలు ఎక్కుచు దిగుచుండిరి. నిజంగా అంటే మనం దూతలను చూడడం అసలు మన అంటే కొన్నిసార్లు మనం కరెక్ట్గా కూడా వర్ణింపలేము దూతలను. ఇలా ఉంటారు, జస్ట్ మనం ఇలా వాక్యంలో రాయబడి ఉంటుంది, ఈ విధంగా వారు ఉంటారు, ఈ విధంగా రెక్కలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఈ విధంగా ఉన్నాయి. కానీ యాకోబు కళలో ఆయన చూస్తూ ఉన్నాడు దేవుని దూతలు మరి అక్కడ ఎక్కుతూ అక్కడ చూస్తే ఎక్కుతూ దిగుచు కనబడతా ఉన్నాయి. 13వ వచనం చూస్తే మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఇది ఇంకా గ్రేట్ అసలు, యెహోవా దానికి పైగా నిలిచి ఆయన కళలో నిజంగా అక్కడ మనం కళగంట ఉన్నప్పుడు ఒక పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం. కంపల్సరీ మనము కళలో ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తాం. కొన్నిసార్లు అంటే ఉదయకాలంలో మర్చిపోతాం, మ్యాక్సిమం చాలా మటుకు మర్చిపోతాం. కానీ బట్ ఆ పర్సన్ మనతో మాట్లాడుతున్నాడు అంటే ఐడెంటిఫై చేస్తా. అంటే ఇక్కడ యెహోవా అనే ఆయన మరి ఇప్పుడు యాకోబు కళ మనం కింద చూసుకుంటే అక్కడ మనకు కనబడుతుంది కనుక, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నిజంగా మనం చూస్తే దేవుడు అబ్రహాంతో చాలా పర్యాయాలు చాలా సందర్భాలలో చెప్తూ వస్తూ ఉన్నాడు. అబ్రహాంతో గారితో వస్తూ ఉన్నాడు. మనం ఇస్సాకు గారితో కూడా ఒకసారి దేవుడు చెప్పినట్టుగా గుర్తు. ఒకసారి చెప్పాడు, బావిలు తవ్వుతూ ఉన్నప్పుడు ఇస్సాకు గారితో కూడా ఒకసారి అన్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకుమని. అయితే ఇక్కడగా ఆ వాగ్దానం అనేది నిజంగా బ్లెస్సింగ్ అనేది అబ్రహాం నుంచి ఇస్సాకు నుంచి యాకోబు మీదకి వస్తూ ఉంది కనుక, సో దేవుడు మరొకసారి యాకోబునైనా ఇక్కడ దర్శించినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. సో దేవుడు వచ్చి చెప్తా ఉన్నాడు, అబ్రహాంతో ఏదైతే చెప్పాడో, తర్వాత ఈ ఇస్సాకు గారితో ఏదైతే చెప్పాడో, నెక్స్ట్ ఆయన మరి యాకోబుతో కూడా అదే ఆశీర్వాదాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. యెహోవా దానికి పైగా నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. అబ్రహాం గారు కూడా నిజంగా మరి దేవుడు ఈ విధంగానే ఆయన చూపించాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు, తర్వాత ఇసుకను చూపించాడు. మరి ఈ విధంగా ఇక్కడ కూడా మరి ఒకసారి యాకోబుతో చెప్తా ఉన్నాడు, ఈ భూమిని నీకు నీ సంతానానికి నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 14వ వచనం చూస్తే సంతానము భూమి మీద లెక్కకు సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. మనం 18వ అధ్యాయంలో ఈ మాట మనము మాట్లాడుకున్న ఆదికాండం 18వ అధ్యాయంలో నీ మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. భూమి యొక్క వంశములన్నీ మనం అక్కడ చూసుకున్నాం 18వ అధ్యాయంలో. అంటే అబ్రహాం గారితో దేవుడు చెప్తా ఉన్నాడు అక్కడ. మరొకసారి 18వ అధ్యాయం కాదు, 22వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అబ్రహాంతో అంటా ఉన్నాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. మరి నిజంగా మనకు అక్కడ క్రీస్తు కనబడతా ఉన్నాడు. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే నీ సంతానం వలన మరి బ్లెస్ అవుతాయని ఏదైతే వాగ్దానం చేశాడో 22వ అధ్యాయం 18వ వచనంలో,
దేవుడు చక్కగా మళ్ళీ యాకోబుతో కూడా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనంలో, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. మళ్ళీ ఆయన పైన చెప్తా ఉన్నాడు, భూమి మీద లెక్కకు ఇసుక రేవుల వలె నీ సంతానం ఉంటుంది. నువ్వు తర్వాత పడమటి తట్టు, తూర్పు తట్టు, తర్వాత దక్షిణ తట్టు నువ్వేం చేస్తావు, వ్యాపిస్తావు అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా ఆయన మరొకసారి ఇక్కడ యాకోబుని ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 15వ వచనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నేను మనలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని చెప్పగా, ఈ మాట దేవుడు ఇస్సాకు గారితో కూడా అన్నాడు, నేను నీకు తోడై ఉండేదను, భయపడకము అని కూడా అన్న. మరి అదే మాట మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. యాకోబుతో కూడా మరి దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నేను మరలా నిన్ను రప్పిస్తాను, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబు గారితో. 16వ వచనం చూస్తే మనము, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదియే అనుకొనెను. సో మరి యాకోబు మరి మెలకువ, మరి అంటే ఉదయం కావచ్చు కనుక ఆయన, లేదంటే ఆ నైట్ ఆయనకు మెలకు వచ్చేసిన ఒక కళ అనంతరము, దేవుడు మాట్లాడిన అనంతరము మరి ఆయనకు మెలకువ వచ్చేసి నిజంగా ఆయన అంటా ఉన్నాడు, నిశ్చయంగా ఇది యెహోవా ఈ స్థలము, నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని ఆయన చెప్తూ ఏమంటా ఉన్నాడంటే, ఆయన నిజంగా అంటే ఆయన భయపడ్డాడు. నిజంగా కొన్ని కళలు మనం కూడా చూస్తే అప్పుడప్పుడు కొన్ని కళలు మనం భయపడతాం, ఏంటి కళలు ఇలా పడ్డాయి, ఇది మంచి చెడు, కానీ మనం కూడా కొన్నిసార్లు ఆ కళలోనే మనం ఆ డే అంతా కూడా ఆలోచన సారీ. సో మరి ఇక్కడ కూడా ఆ కళను బట్టి భయపడిపోయి నిజంగా దేవుడి స్థలమందు ఉన్నాడు, ఈ స్థలము ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అని అనుకున్నాను చెప్తా. అంటే గేట్ ఆఫ్ హెవెన్గా ఆయన అక్కడ మరి ఆయన పరలోకపు గవి అంటే పరలోకం యొక్క గేట్, మనం ఇంగ్లీష్ బైబిల్లో మనకు గేట్ ఆఫ్ హెవెన్ అక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే పరలోకానికి ఇది దేవుని అంటే ఒకటి చెప్తే ఇది దేవుని మందిరమే అంటా ఉన్నాడు. తర్వాత పరలోకపు ఒక గవిని ఇదే అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. రైట్. 18వ వచనం మనం చూసుకుందాము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి, సో ఇక్కడ మనం గమనిస్తే, సో ఆ కలబడిన తర్వాత బహుశా ఆయన లేచి భయపడి మళ్ళీ ఆయన అంటే అక్కడ మన ఇక్కడ చూస్తే 18వ వచనంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి, అంటే పైన ఆల్రెడీ అంటే కళ్ళ పడిన అనంతరము కళ అయిపోయినంత అతడు మేలుకున్నాడు, భయపడి ఇది ఆయన మనసులో అనుకున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. తర్వాత ఇక్కడ మనం 18వ వచనం చూస్తే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఈ మాట గమనించాలి. మళ్ళీ 18వ వచనం నిజంగా, ఉదయకాలంన యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని దానిని స్తంభముగా నిలిపి, అంటే మేబీ మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఆ రాయి షేప్ ఎలా ఉంటుందంటే రెక్టాంగిల్గా మనం అనుకోవచ్చు. రాయి షేపు దాని ఒక స్తంభంగా ఆయన నిలిపాడు, ఆయన నించోబెట్టాడు. అంటే దాని హైట్ అనేది ఎక్కువగా ఉంది, బ్రెడ్త్ కంటే హైట్ అనేది బ్రెడ్త్ కంటే హైట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఆ రాయిని ఆయన ఏం చేశాడు అంటే స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. అంటే ఇక్కడ గమనించాల్సి అంటే యాకోబు క్యారీ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ నూనెను క్యారీ చేస్తూ ఉన్నాడు. బహుశా ఆయన కొన్ని బట్టలు కూడా తీసుకుని ఉండవచ్చేమో, అక్కడ తన ఇంటి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని బట్టలు, మేబీ కొన్ని వాటరు, తర్వాత ఇక్కడ చూస్తే మరి నూనె క్యారీ చేస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా అంటే మనం చూస్తే అంటే నూనె బైబిల్లో మనం చూస్తే మన ఇప్పుడు ఎవరు అంటే సమూయేలు మరి అంటే దావీదును అభిషేకించినప్పుడు కానీ సౌలును అభిషేకించినప్పుడు కానీ ఆ తైలం పోసాడు ఆయన తల మీద. అంటే ఈ నూనెకి అనేది ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. మనం కూడా ఈనాడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకొని మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే
ఆ యొక్క రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద ఆయన ఏం చేశాడు, నూనె పోసాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అంటే రాయి అనగా మనకు ఒక బండ, అయితే అంటే క్రీస్తుకు అది సాదృశ్యంగా కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత రైట్, సో దాన్ని తల మీద అంటే నూనె పోసి, అయితే ఇక్కడ మనం చూస్తే 19వ వచనము, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు రైట్, ఇక్కడ మనం చూస్తే కింద ఆయన ఏమంటా ఉన్నాడంటే రైట్, ఒకసారి కిందికి వెళ్ళి మనం మళ్ళీ ఒకసారి మీదకి వచ్చేద్దాం. అప్పుడు యాకోబు 20వ వచనము, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసినడెలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా రైట్, ఇక్కడ 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అయితే రైట్, సో మొదటిగా యాకోబు అక్కడ మనం చూస్తే ఆ యొక్క రాయిని ఆయన నిలబెట్టాడు. మొదటిగా నిలబెట్టేసేసి దాని మీద ఆయిల్ పోసాడు. మేబీ అంటే దాని వెనక రీజన్ వేరే ఉండొచ్చు, బట్ ఇక్కడ మనం మేబీ అంటే 2 రీజన్లు అవి ఉండొచ్చు. అక్కడ రాయి పెట్టేసేసి దాని మీద ఆయిల్ పోసాడు. మొదటి రీజన్ ఏంటంటే అది దేవుని మందిరమే. ఆయన అక్కడ బేతేల్ అని పేరు పెట్టాడు. ఆ స్థలానికి బేతేల్ అని అక్కడ పెట్టాడు. అంటే అది దేవుని యొక్క మందిరముగా ఆయన అక్కడ మనకు కనబడుతూ ఉంది. సో ఆ స్థలము నెక్స్ట్ తర్వాత అంటే ఇక్కడ అంటే కొన మీద ఆ యొక్క స్తంభముగా నిలిపి దాని కొన మీద ఆయన ఏం చేశాడు, నూనె పోసాడు. ఇదంటే అభిషేకానికి మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఇంకా ఇక్కడ కిందికి వస్తే 22వ వచనంలో ఏమంటాడంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అంటే యాకోబు ఏమంటున్నాడు, 21వ వచనం చూస్తే 20వ వచనం చూస్తే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రములు నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండును. మనం చూస్తాం అంటే కొన్ని ప్రామిసెస్ కండిషన్ బేస్డ్ ప్రామిసెస్ ఉంటాయి, కొన్ని కండిషన్ బేస్డ్ వాగ్దానాలు ఉంటాయి. ఇది నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను ఇది చేస్తాను. మన ఇంట్లో పిల్లలు కూడా ఒక పని చెప్పినప్పుడు మనం ఒకటి ఇస్తాం, లేదంటే మనం ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు చేయరు, నాకు ఇది ఇస్తే అంటే నేను ఇది చేస్తా అంటారు. అంటే మనం కూడా ఎలా అంటామంటే మీరు అది చేస్తేనే నేను నీకు ఇది ఇస్తాను. అంటే కొన్ని కండిషనల్ బేస్డ్ వాగ్దానాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు యాకోబు ఏమంటా ఉన్నాడంటే, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, 15వ వచనంలో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంలోకి నేను మరలా రప్పించేదానని దేవుడు చెప్పేశాడు 15వ వచనంలో. అయితే ఇక్కడ మళ్ళీ యాకోబు గారు 20వ వచనంలో, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చే వరకు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రములు నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. అంటే ఆయన ఇస్రాయేల్ని ఆల్రెడీ ఆయన చెప్పేశాడు, బట్ మళ్ళీ ఇక్కడ యాకోబు ఏమంటావు అంటే కండిషన్ పెడతా ఉన్నాడు, నువ్వు నాకు దేవుడు అవ్వాలంటే ఇవన్నీ నువ్వు నాకు చెయ్యాలి, ఇవన్నీ నువ్వు నాకు చేస్తేనే నాకు దేవుడు అవుతావు. అంటే సమ్ కండిషన్ బేస్డ్ అనమాట. సమ్ కండిషన్ బేస్డ్గా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడికి. కింద చూస్తే ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఇంకా అంటే దేవునికి ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే వాగ్దానంగా, అంటే మరి ఈ స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అంటా ఉన్నాడు. అంటే నన్ను నువ్వు పైన చెప్పాను, ఈ విధంగా నువ్వు నాకు తోడై ఉంటేనే నువ్వు నాకు దేవుడు అవుతావు. తర్వాత అదేవిధంగా ఈ స్తంభంగా నేను నిలిపిన ఈ రాయిని నేను ఏం చేస్తాను, దేవుని మందిరమగునని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మన స్తంభం గురించి మనం చెప్పుకుంటే, సో ఆయన స్తంభాన్ని నిలిపి అంటే అక్కడ ఎంతో కొంత మట్టి తీసేసి మట్టిలో పెట్టి ఆయన ఒక పిల్లర్గా దాన్ని నిలిపాడు. సెకండ్, ఆయన మళ్ళీ ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఆ స్తంభం ఆయన ఆ రాయి మళ్ళీ ఆయనకు కనబడాలి. అయితే మనం గమనిస్తే నూనె పోసాడు కనుక, మామూలుగా నూనె అంటే రాయి మీద పడితే అది అంత ఈజీగా పోదు, మనం వాటర్తో కడిగితే కూడా అది అంత ఈజీగా పోదు. సో మేబీ సెకండ్ రీజన్, ఆయన రాయి మీద స్తంభం మీద ఆయిల్ పోయడానికి జ్ఞాపకార్థము మరలా ఆయన ఈ మార్గంగా వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ రాయికి ఈయన పూసిన నూనె,
నిజంగా ఆయిల్ పోదు, అంత ఈజీగా ఆయిల్ అనేది పోదు. రాయికి అంటుకున్న ఆయిల్ అంత ఈజీగా పోదు. వాటర్ పడ్డా కూడా మనకు వాటర్ అనేది దాని మీదకి వెళ్ళి పాస్ అవుతాయి తప్ప ఈజీగా వాటర్ మూవ్ అవుతాయి, కానీ ఆయిల్ అనేది పోదు. ఇది సెకండ్ రీజన్ అయి ఉండొచ్చు. అంటే జ్ఞాపకార్థము మరలా ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రాయి పైన ఉన్న ఆయిల్ ఆయనకి ఏం కనబడంటే ఈయన దేవుడితో చేసిన వాగ్దానము గుర్తొస్తుంది. ఒకవేళ ఇతను మర్చిపోయినా కూడా ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఇది పలానా రోజు నేను ఇక్కడ ఏం చేశాను, నేను జ్ఞాపకం చేసుకున్నాను, దేవునితో విధంగా నేను వాగ్దానం చేశాను, దేవుడు నన్ను సంరక్షించి అన్ని విషయంలో కాపాడి తిరుగు ప్రయాణంలో వరకు నన్ను ఆశీర్వదించి నా ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండి నన్ను మరలా నా తండ్రి ఇంటికి నడిపించినట్లయితే ఆయననే నాకు దేవుడు, ఈ స్థలము ఆయనకేమవుతా ఉంది, మందిరం అవుతూ ఉంది అని ఆ యొక్క స్థలానికి ఆయన బేతెల్ అని పేరు పెట్టి ఆ విధంగా ఆయన ఆ దేవునితో కండిషనల్ బేస్గా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరియు ఆయన చూసుకుంటే 22లో, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదునని మొక్కుకొనాను. ఇక్కడ చూస్తే మరి అంటే ఇదంతా కూడా మనం చూస్తే పైన చెప్పబడిన కండిషన్ బేస్ కానీ ఇవన్నీ కూడా అంటే దేవుడు ఆయనకు తోడై ఉండి మార్గంలో సమస్త విషయంలో మరి ఆయనకు ఆశీర్వదించి తిరిగి మరలా తన ప్రయాణం అవుతూ ఉంటేనే మరి దేవుడు యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మరి నేను ఆయనకు అప్పుడు ఏం చేస్తానంటే మందిరం కడతాను, తర్వాత నా యావత్తులో 10వ వంతు మరి 10% కూడా ఇస్తాననేసి మరి అక్కడ యాకోబు గారు దేవునితో మొక్కుబడులు చేసుకుంటా ఉన్నాడు. రైట్. మరి అంటే చిన్న వాక్యంని మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.